మాది ఉమ్మడి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ బ్రో. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు నేటి రాజకీయం చాలా హాట్గా ఉందండి. ఎందుకంటే రెండు జోడు గుర్రాల మధ్య ఒక ఉన్నతమైన నీతిపరుడైన న్యాయవంతుడైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్వారీ చేస్తున్నాడు. చూడాలి ఏం జరుగుతుందో 2024లో. మరి జన సైనికుల నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా, ఆయన ఇట్లా టీడీపీతో విలీనం చేయడం వల్ల పార్టీని చాలా వరకు అసంతృప్తి గురవుతున్నారు చాలా వరకు. నేను మీ ప్రశ్నకి కొంత ఏకీభావిస్తానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న క్రేజ్కి ఇప్పుడున్న రాజకీయ బలానికి ఆయన తీసుకున్న సీట్లు అయితే చాలా తక్కువగానే అనిపిస్తుంది. నేను కూడా ఒక అభిమానిగా అది చాలా బాధపడుతున్నాను. కానీ పొత్తులో భాగంగా ఆంధ్ర ప్రజలు శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క బాగోగుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని నేను భావిస్తున్నాను నా వ్యక్తిగతంగా. ఏది ఏమైనా సరే ఒక రావణుడు లాంటి పరిపాలన నుంచి రాముడు లాంటి పరిపాలన అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఆయన ముందడుగేశారని నేను భావిస్తున్నాను. రాముడు పాలన అందకపోవడానికి అందుతుంది అనడానికి చాలా రీజన్స్ మనం చెప్పగలం. ఎందుకంటే అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి అనేది జరిగిందనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఐటీ పరంగా ఇండియాలో సెకండ్ ప్లేస్లో మనది ఉంది హైదరాబాద్, తెలంగాణ. అప్పుడు బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని, ఐటీకి సంబంధించిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఇక్కడ సైబర్ టవర్స్ అనేది ఆయన టైంలోనే రెడ్ కార్పెట్ వేసి ఐటీ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాడు. అలాగే ఇక్కడ రోడ్లు కానీ రాజధాని వ్యవస్థ కానీ అన్నీ బాగున్నాయి. 2014లో టీడీపీ వచ్చిన తర్వాత కూడా అమరావతి అనేది 33,000 ఎకరాల భూమిని సేకరించడం అంటే ల్యాండ్ పూలింగ్ అంటే చాలా కష్టమైన పని. అందరిని ఒప్పించి చేయించాడు. అవి మచ్చుగా మనం చెప్పొచ్చు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా 2014 నుంచి 2019 వరకు ఒక 60-70% టీడీపీ హయాంలోనే కంప్లీట్ అయింది. 2019 తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడో ఈ రోజు వరకు దాని అభివృద్ధి అనేది పక్కన పడేశారు. ఆయన ఆలోచనకి ఆయన యొక్క అనుభవానికి ఒక నీతివంతుడు పవన్ కళ్యాణ్ గారు యాడ్ అయ్యారు. దాన్ని బట్టి నేను చెప్పగలను న్యాయం జరుగుతుంది, ఆంధ్ర ప్రజలు ముందడుగేసి ముందుకు సాగడానికి అని నేను నమ్ముతున్నాను. రేపు వైజాగ్ని క్యాపిటల్ చేస్తే మరి అమరావతిలో భూములు ఇచ్చినటువంటి వారి పరిస్థితి ఏంటి? అది అమరావతి ప్రజలకే కాదు సార్, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అమరావతి రాజధానికి ఉంటుంది. ఈ ఉన్న రాజధానినే ఇది ఎవరో అన్నట్టు సామెతోటి ఉంటుంది సార్ మా తెలుగులో. కన్నతల్లికి చీర కొనలేడు, పిన్నతల్లికి ఏమో బంగారు గాజులు కొంటానని చెప్పి అంటారు. అలాగే ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక రాజధానికే నోచుకొని ఆంధ్రప్రదేశ్ని 3 రాజధానులు కడతానంటే ఎవరు నమ్ముతారు సార్? వైజాగ్ కన్ఫర్మ్ చేయడం ఏంటి సార్? ఆల్రెడీ వైజాగ్ని వాళ్ళు కబ్జా చేశారు, కన్ఫర్మ్ అంటారు, కబ్జా చేశారు అంటారు. వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా సైలెంట్గా ఉండే ప్రాంతం అండి. ఎన్నో అద్భుతాలు కలిగిన సముద్రం తీర ప్రాంతం కలిగిన ప్రాంతము, చాలా స్వచ్ఛమైన ప్రాంతము. అలాంటి ప్రాంతాన్ని కూడా నాశనం చేయడానికి వైసీపీ కంకణం కట్టుకుంది. అక్కడ ఉన్న రుచికొండ ఏదైతే ఉందో ఆ కొండని ప్రకృతి పరంగా మనకి భగవంతుడు ఇచ్చిన వరం అండి అది. దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసి ప్యాలెస్లు కట్టేస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి? నిజంగా పరిపాలన చేయాలంటే ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, వాటికి రూపురేఖలు దిద్దేసి వాటిని వాడవచ్చు. వీళ్ళు కావాలని వాళ్ళు స్వయం చేసుకోవడానికి గవర్నమెంట్ పేరుతో వాళ్ళు ప్యాలెస్లు కట్టేసి రేపొద్దున వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి చూస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం అయితే నేను నమ్మను. వైసీపీకి అయితే గెలవదు అనుకుంటున్నాను సార్. సీట్లు అంటే మనం అంత పర్ఫెక్ట్గా రివ్యూ చేయలేము. వైసీపీ అనేది 2024లో టీడీపీ అది మన ఆంధ్రప్రదేశ్లో రాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాబోయే రోజుల్లో మాత్రం పొత్తులో భాగంగా టీడీపీ జనసేన అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఆయన భీమవరం అనుకున్నారు. లాస్ట్ టైం గాజువాక భీమవరంలో ఎదురు దెబ్బ తగలటం వల్ల ఈసారి ఆచితూచి అడుగులేయడానికి ఆయన చూస్తున్నారు. ఈసారి ఎక్కడున్నా ఆయన గెలవాలని గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. అవునండి, ఎందుకంటే గెలుపు గుర్రాలు ఎప్పుడు చేసినా ఒకటేనండి, దానికి టైంతో పని లేదు. రేపు అనౌన్స్ చేసినా గెలుస్తామనే నమ్మకం అయితే, కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఉంది.
అతి త్వరలో వాళ్ళు సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసి ప్రజల్లోకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. అవునండి. చెల్లి వల్ల అయితే జగన్ గారు జైల్లోకి వెళ్ళిపోయినప్పుడు వైసీపీ అనేది చాలా వరకు డౌన్లోకి వెళ్ళిపోయిందండి. అది అందరికీ తెలిసిన వాస్తవమే, మీతో నాతో అందరికీ తెలిసింది. అది ఎప్పుడైతే షర్మిల గారిని ఆయన పక్కన పెట్టాడో, షర్మిల కూడా రాజన్న బిడ్డ. ఎవరైతే మీరు రాజన్న అంటున్నారో ఆవిడ కూడా ఆయన బిడ్డే. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఆవిడని కూడా రాజన్నకు పుట్టలేదని అంటున్నారు. వైసీపీ వాళ్ళు మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అన్న పుట్టినప్పుడు చెల్లి ఎందుకు పుట్టకూడదు రాజన్నకి? అన్న ఒక్కడేనా? మగపిల్లడైతేనే పులి, ఆడైతే పిల్ల కాదా, పులి కాదా? అది చాలా తప్పు. మీరు షర్మిల గారి మీద ఆమె బతుకు తెరువు కోసమో రాజకీయ పరంగా ఏదో మాట్లాడవచ్చు కనుక అవే మూలికగా తీసుకొని మా జగన్ అన్నారని చెప్పి జగన్కి వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అనడం చాలా తప్పది. దాన్ని మీరు కొంచెం వెనక తీసుకోండి. అలాగే షర్మిల ద్వారాగా కొంత డ్యామేజ్ అయితే జరుగుద్దండి. అతి ఎక్కువగా చెప్పలేం కానీ 2-3% అయితే 5% వరకు డ్యామేజ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ సింపథైజర్లు ఉన్నారు ఆల్రెడీ, ఒకప్పుడు ఆ పార్టీని నమ్ముకొని ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల కొంత షర్మిల ద్వారాగా ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేటెస్ట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తారని తెలిసింది. పిఠాపురంలో ఒకవేళ పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేజర్గా ఒక పిఠాపురమో, ఒక భీమవరమో, ఒక రాజమండ్రి అని కాదండి. ఆయన ఎక్కడ వేసినా ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే గెలుస్తారు. పిఠాపురం అయితే భారీ మెజారిటీ వస్తుందని నా నమ్మకం. అక్కడ వేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎక్కడ వేసినా ఆయన గెలుస్తారండి. ఎందుకంటే ఆయన నీతిపరుడు, నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఇదివరకు ఏమీ రాజకీయంగా దోచుకునేది లేదు, ప్రజల దగ్గర దోచుకునేది లేదు, ఏం లేదు. ప్రజలకి ఎంతో కొంత సహాయపడ్డాడని నేను నమ్ముతాను. టీడీపీకి అండి, టీడీపీ జనసేనకి 100+ వస్తాయని నేను అనుకుంటున్నాను సార్. అది ప్రజల యొక్క తీర్పు ఆ రకంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను 2024లో.